ఈ దైవజనులు దీవించండి, సేవకులందరూ దీవించండి, ఈ సేవలు దీవించండి. అగ్ని అభిషేకము కుమ్మరించండి. యోసేపు దేవత ఆత్మగలవాడు, యోసేపు అభిషేకం కలిగిన వాడు, నిపుణుడు 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 చెప్పడముడు చెప్పడముడు నిపుణుడు. నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబం దీవించు, మా గ్రామాన్ని దీవించు, మరి స్తుతించు. ఈ సమస్యలు అందరూ తలలు వచ్చి కళ్ళు మూయండి. నీ కుటుంబం, నీ సేవ అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక ఆరిపోయే స్థితిలో ఉంది. నీ పిల్లలు నీ మాట వింటలేదా? నీ భర్త, నీ భార్య నీ మాట వింటలేదా? నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. విశ్వసించండి, ఈరోజే, ఈ క్షణమే ఆ దోషములు తొలగిపోవును గాక, కష్టాలు తొలగిపోవును గాక, నిందల అవమానాలు తొలగిపోవును గాక. ఈ క్షణమే యోసేపు వలె నీ కుటుంబం, నీ సేవ, నీ బిడ్డలు, నీ విశ్వాసం, నీ ఊరు ఆశీర్వదించబడును గాక. నీవు గొప్ప గనుడవు, గనురాలు అవును గాక. మౌనముగా ప్రార్థన చేసుకున్న మౌనముగా మనం ఆశీర్వదించబడాలంటే, ప్రియులారా, సింపుల్ మన సేవ, మన కుటుంబం దీవించబడాలంటే సింపుల్ ఏంటో తెలుసా? యోసేపు యవ్వన ప్రాయంలో సేవ చేస్తున్నా, కోరికలు చంపుకో. నీవు కూడా యోసేపులాగా దేవుడు తోడు కోరుకో. యోసేపులాగా నమ్మకంగా ఉన్నావు, తప్పు చేయకు నమ్మకం. యోసేపులాగా పరిశుద్ధంగా ఉన్నావు. ఇక నీవు గొప్ప వ్యక్తి అవుతావు. ఈ క్షణం నుంచి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేస్తాం. 2023 సంవత్సరం యొక్క ఆఖరి నెలలో ఇలాంటి క్రిస్మస్ దినాల్లో మరి మన నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి యోసేపుని మన మధ్యలో ఈ దినము జ్ఞాపకం చేయటం, ఆయన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేయటం, ఆయన పరిశుద్ధతాన్ని, ఆయన క్రీస్తులో దేవునిలో ఉండటం,
మరి మనం గమనించినట్లయితే మనం ఏమేమి ఉన్నాము అనేది మనం గ్రహించి ఇక్కడ నుండి వెళ్ళి ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి మనం కారకులవుదాం. ఎవరినైతే అభిషేకించాడో, ఎవరినైతే పిలిచాడో ఆయన వదిలిపెట్టేవాడు కాదు. మనం నిజంగా సేవకులుగా పిలువబడి అనేది నిజమైతే ఎట్టి శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చిన దేవుని మాత్రం మనం వెంటాడుతుంది. అది యోసేపు జీవితం. మరి ఎన్ని శోధనలు, కష్టాలు ఎదిరించాడు, జయించాడు, దేవునికి నమ్మకస్తులుగా జీవించాడు. మేలు మనకి ఈ దినాల్లో మనల్ని అభిషేకించే విధంగా ప్రభువుకు సమర్పించిన వారికి వెళ్దాం. ఒక మేలైన ఆశీర్వాదాలకు మనం కానీ మనకి ఇచ్చున్నాడు అనేది మాత్రం మనం అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభువా, మమ్మల్ని అభిషేకించి లోకములో అనేకులకు మార్గదర్శిగా, పరిశుద్ధులుగా, ప్రభు సాక్షిగా మీరు మమ్మల్ని ఈ దినాల్లో ఏర్పాటు చేసి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘాన్ని మీరు కాపాడి ఆదరించి నడిపించిన విధానాలు గొప్పవి తండ్రి. అవి మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. మరి మేము 2024లో ప్రవేశిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకించబడిన వారుగా, మేము దేవునికి పాత్రులుగా, అన్నిటిలో ప్రభు మేము పరిపూర్ణులుగా జీవించడానికి అలాంటి ఉన్నతమైన అభిషేకాన్ని ప్రభు ప్రతి వారికి, ప్రతి సేవకులకు ప్రభు మమ్మల్ని దయచేయమని సేవకులందరినీ ప్రభు దీవించి వారికి ఇచ్చిన సంఘం, విశ్వాసం అందరిని బట్టి మీకు వందనాలు. మేము ఒక ప్రత్యేకించబడిన వారు, లోకములో అందరికంటే మేము ప్రత్యేకించబడిన వారుమని గ్రహించిన వారు తండ్రి మీకు స్తోత్రం. మీకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ దీవించి పంపించున్నాం. మరి తన వాక్యాన్ని దాసుని అందించిన తన దాసుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణంలో ఉండి తప్పించి తండ్రి ఈ దినం సజీవులుగా మా మధ్యలో ఇలాంటి వర్తమానాన్ని తీసుకువచ్చిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. దీవించు తండ్రి. మా ప్రార్థన విన్నావు తండ్రి, వందనాలు. నీకు ఈ సమస్త ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా